మరో మత్తుమందు దందా బయటపడ్డది. హైదరాబాద్ సిటీలో డైజోఫామ్, అల్పాజోలం వ్యాపారం జోరుగా సాగుతోంది. నగర శివార్లలో ఉన్న గోడాన్లలో ఈ మత్తుమందును తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక్కడి నుంచే కల్లు కాంపౌండ్లకు సరఫరా అవుతున్నట్లు తేలింది. ఇది కోట్ల రూపాయల వ్యాపారమని చెప్తున్నారు అధికారులు. డైజోఫామ్, అల్పాజోలం మీద స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. నల్గొండ, మెదక్ జిల్లాలల్లా పెద్ద మొత్తంలో అల్పాజోలం, డైజోఫామ్ దొరికింది. 16 కోట్ల విలువైన 570 కేజీల అల్ఫాజోలం, 640 కేజీల డైజోఫామ్ ను సీజ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ సనత్ నగర్ లో 2.5 కేజీల అల్ఫాజోలం, 1 కిలో డైజోఫామ్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నల్గొండ, మెదక్ డిఆర్ఐ అధికారుల దాడుల్లో ఈ డొంక కదిలింది. ఎల్బీ నగర్, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ ఏరియాల్లోనే అల్ఫాజోలం, డైజోఫామ్ల తయారీ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. 5 స్టేజీలలో ఈ మత్తు మందును తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారికి సమగ్రమైన సమాచారం అందడం వల్ల మూలాలు ఎక్కడ ఉన్నప్పటికీ ఫైనల్ ప్రోడక్ట్ ఇక్కడ తయారవుతుంది అనే దాని మీద వారు ఇక్కడి వరకు వచ్చి కాజీపేట గ్రామంలో ఒక షెడ్లో తయారీ యంత్రం ఉన్నట్టుగా వాళ్ళు కనుగొని నిన్న కేసు పెట్టి వెళ్ళడం జరిగింది. అదే విషయంలో అసలు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు తెలుస్తాయా అనే ఉద్దేశంతో స్థల సందర్శన కోసం మేము రావడం జరిగింది. ఇండస్ట్రియల్ బెల్ట్ అవ్వడం మూలాన దీనికి సంబంధించిన ముడి పదార్థాలు బహుశా వీరు అక్రమ మార్గాల్లో సముపార్జించడం బహుశా ఈజీ అయి ఉండవచ్చు. ఆ కారణంగానే బహుశా నర్సాపూర్ ఏరియాలో వీరు ఈ పన్నాగం పని ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అల్ఫాజోలం అనేది కూడా ఒక మత్తు పదార్థము. దీన్ని ముఖ్యంగా ఎక్కువ కల్లులో కలపడానికి వినియోగించడం జరుగుతుంది. ఆబ్కారీ శాఖ వారు మిగతా చోట్ల ఈ తనిఖీలు ముమ్మరం చేయడంతో రవాణా చేస్తున్న ఇతర రాష్ట్రాలతోటి ఇది రవాణా చేయడంలో వాళ్ళకి ఇబ్బందులు అయిన దృష్ట్యా ఎవరికి అనుమానం రాకుండా మన రాజధానికి అతి దగ్గరలో ఉన్న మెదక్ జిల్లాని ఎన్నుకొని ఇక్కడ సుమారుగా ఏమిటంటే గంటకి ఒక మిషన్ ద్వారా 15 నుంచి 25 లక్షల వరకు ఆదాయం వచ్చే విధంగా ముడి సరుకులను తీసుకొచ్చి ఇక్కడ మిశ్రమ పదార్థాలను తయారు చేసి వివిధ చోట్లకి దీన్ని రవాణా చేయడం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో ఆల్ఫాజోలంకు సంబంధించినటువంటి తయారు చేసేటటువంటి వ్యవహారం బయటికి రావడం చూసాం. హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో మరి దీన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. మరి గ్రామాలలో నిత్యం కళ్ళు తాగేటటువంటి కళ్ళులో కలిపేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది ఎక్సైజ్ పోలీసులు ఇంకా గట్టిగా నిఘబెట్టి చాలా జాగ్రత్తగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇట్లా నైట్ వచ్చి అది తయారు చేసి వాళ్ళు నైట్ వెళ్ళిపోయేది. అది హైదరాబాద్ దగ్గర వద్దురంట, హైదరాబాద్ నుంచి వస్తారంట. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి తయారు చేసి పోతారు. చుట్టుపక్కల ఎక్కడున్నా మేము దగ్గరకు పోయి చూడలేము. దాన్ని అక్కడ దాని చుట్టుముట్టు కుక్కలు ఉండేవి కావాలి, బళ్ళు ఉన్నాయి. బాల షెడ్ అని చెప్పారు. కానీ అక్కడికి విలేజ్ వాళ్ళు ఎవరు అక్కడ ఇంకా అడుగు పెట్టేవారు కాదు, అక్కడికి వెళ్ళేవారు కాదు. వాళ్ళే వచ్చి ఎవరో వచ్చి తయారు చేసి వెళ్ళిపోతారు. అలా ఏం తయారు. నిన్న ఎస్ఆర్ నగర్ లో డైజోఫామ్, అల్ఫాజోలం ముఠాను పట్టుకున్నారు పోలీసులు. 6గురిని అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గర నుంచి 2.5 కిలోల అల్ఫాజోలం, 1 కిలో డైజోఫామ్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఒక 6 మెంబర్స్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. వీరు కామారెడ్డి, వికారాబాద్ ప్రాంతానికి చెందేవారు. వీరి వద్ద నుండి 2.5 కేజెస్ అల్ఫాజోలం, 1/2 కేజీ డైజీఫామ్ పౌడర్ ని రికవర్ చేయడం జరిగింది. వీరు ఇందులో కిరణ్ గౌడ్ అనే వ్యక్తి వద్ద నుండి పాండు గౌడ్ వివిధ అవసరాల నిమిత్తం మిగతా శ్రీకాంత్, అజ్మత్ మరియు బసవరాజు కొరకు ఇతను మీడియేటర్ గా వ్యవహరించి కిరణ్ గౌడ్ నుంచి తెప్పియడం జరిగింది. తెప్పించే క్రమంలో వాళ్ళకు సప్లై చేసినప్పుడు పోలీస్ పార్టీ రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. కిరణ్ గౌడ్ కామారెడ్డి జిల్లాకు చెందినవాడు. ఇతను ఇంతకు ముందు కళ్ళు వ్యాపారం చేసేవాడని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అతను ఎక్కడి నుంచి తెచ్చాడు ఏంది అనేది మెయిన్ సోర్స్.
డైజోఫామ్ అల్ఫాజోలంను కలిపిన కల్లు తాగినోళ్లకు మత్తు బాగా వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. ఈ మత్తు మందు కలిపిన కల్లు ప్రాణానికి ముప్పంటున్నారు. కోపం, ఒత్తిడి, నిద్రలేమి సమస్య వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. ఒకసారి ఒక వ్యక్తి ఆల్ప్రజోలం కానీ డైజిపామ్ కానీ కలిపిన కళ్ళు తీసుకుంటే నెక్స్ట్ డే తీసుకోకపోతే చేతులు వణకడము, ఒక్కొక్కసారి ఫిట్స్ రావడము, మన ప్రవర్తనలో కూడా అబ్నార్మాలిటీ రావడం ఇవన్నీ జరుగుతాయి. సో మనిషిని కంపల్సరీగా రోజు కళ్ళు తాగే పరిస్థితికి ఈ రెండు పదార్థాలు కూడా నెట్టివేయబడతాయి. సో దానివల్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు వాళ్ళు కళ్ళు మామూలు చెట్టు నుంచి వచ్చే కళ్ళు తాగితే ఇలాంటి లక్షణాలు ఉండవు. ఒకరోజు తాగినా 5-6 రోజులు గ్యాప్ ఉన్నా కానీ ఏం కాదు, మళ్ళీ 7వ రోజు తాగినా మామూలు ఆల్కహాల్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు ఆల్ప్రజోలం అంటే ఇప్పుడు చెట్లు తగ్గిపోవడం కానీ ఇటువంటి పరిణామాల వల్ల లేదా వాడు కంపల్షన్లకు వాడిని అడిక్షన్ చేయడం అనే ఉద్దేశంతో ఆల్ప్రజోలం డైజిపామ్ కలపడం వల్ల ఒక్కరోజు తాగకుండా కానీ చేతులు వణకడము, విపరీతమైన వింత ప్రవర్తనలు చేయడము. మేము కూడా చాలాసార్లు ఇక్కడ చూసినాము. కళ్ళులకు అలవాటు పడ్డ తల్లులు డెలివరీ అయినాక కూడా పాపం వాళ్ళు విపరీతమైన ప్రవర్తన చేయడం, పిల్లలను వదిలేసి నీలపాలను చెల్లిపోయిన సంఘటనలు కూడా చూసినాం 1-2. వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చి సైకాట్రిస్ట్ గారికి చూపించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనిషిని దాదాపు ఒక ఆల్కహాల్కు బానిసగా మార్చే పద్ధతికి దారితీస్తుంది ఈ మందులు కలపడం అనేది. ఇది ఖచ్చితంగా కానీ ఆరోగ్యం మీద ఈవెన్ మనకు చాలా లాంగ్ టర్మ్లో కూడా ఎఫెక్ట్స్ పడతాయి. అంటే ఆల్ప్రజోలము డైజిపాము అది మేజర్గా మనం నిద్రకు జనరల్గా సైకాట్రిస్టులు మనకు నిద్ర రాకపోతే ప్రిస్క్రైబ్ చేస్తారు. అదే ఇప్పుడు కొన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేసి అది కూడా 0.25 mg అట్లా చేస్తారు. వీళ్ళు హైయర్ డోస్లో కలపడము, ఇది ఆల్మోస్ట్ నిద్ర వస్తుంది ఇమీడియట్గా, నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అల్ఫాజోలం, డైజోఫామ్ నిద్రలేమి ఉన్న వాళ్లకు ఇస్తామని చెప్తున్నారు డాక్టర్లు. దీన్ని ఎక్కువ మోతాదులా కల్లులా కలుపుతున్నారని చెప్తున్నారు. ఇది ప్రాణానికి చాలా ముప్పని చెప్తున్నారు. అసలు అల్ఫాజోలం, డైజోఫామ్ మందు మీద డాక్టర్లు ఏమంటున్నారు? నరేందర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తాడు. నరేందర్, ఓవర్ టు యూ. కల్తీ కల్లుపై మానసిక వైద్య నిపుణులు ఏమంటున్నారు? ఈ డైజోఫామ్ కానీ ఆల్ఫాజోమ్ సంబంధించినటువంటి ఈ మత్తుకు సంబంధించిన దాన్ని ఎలా నివారించాలనే అంశాన్ని డాక్టర్ ఉన్నారు, అడిగించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చాలా కేసులు చూస్తుంటారు. ఇట్లాంటి దాంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళని మనం సేవ్ చేసే అవకాశం ఉంటుంది ఒక సైకియాట్రిస్ట్? ఇప్పుడు కళ్ళు దుకాణాలు ఉంటాయి కదా, కళ్ళు దుకాణాల్లో ఉండడం, ఈ ఒరిజినల్ కళ్ళు చాలా వరకు దొరకడం లేదు. ఇప్పుడు దొరకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆల్ప్రజోలము, డైజిపామ్ అనే ఈ మత్తు మందులు అనమాట, నిద్రకు ఇచ్చే మందులను దీంట్లో కలిపి వాడుతున్నారు. ఈ కలిపి వాడడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ తక్కువ డోస్తో వాడతారు. తక్కువ డోస్తో వాడినా కిక్ ఇస్తుంది అనమాట. తక్కువ డోస్ కొద్ది రోజులు ఒక 1 week 10 days వాడిన తర్వాత అదే డోస్కు వాళ్ళ కిక్ రాకపోయేసరికి ఎక్కువ యాడ్ చేస్తారు, లేదంటే ఎక్కువ బాటిల్ డోస్ తీసుకుంటారు. 1 బాటిల్ కాకుండా 2 బాటిల్స్ 3 బాటిల్స్ తీసుకుంటారు. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీనికి అడిక్ట్ అయిపోయి శరీరం భాగాలు, నర్వస్ సిస్టమ్ కానీ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా అడిక్ట్ అయిపోవడం వల్ల సడన్గా దొరకపోయింది అనుకోండి, వాళ్ళకి దొరకపోయేసరికి ఇది మానసికంగా వాళ్ళకు యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది, కోపం ఎక్కువ అవుతుంది, కొట్టడము తిట్టడము ఇవన్నీ కూడా చేస్తారు. కొంతమందికి జర్క్స్ వస్తాయి, కొంతమందికి ఏమైనా ఫిట్స్ కూడా వస్తాయి అన్నమాట. ఫిట్స్ రావడం కనుక సివియర్గా వస్తే ఆ ఫిట్స్ రావడం వల్ల వీళ్ళ కొంతమందికి రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చేసి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. రైట్. అంటే దీన్ని నివారించాలంటే అంటే ఏం చేస్తే బాగుంటుంది? మీరు రావడంతో వాళ్ళకి సైకియాట్రిస్ట్గా వాళ్ళకు మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ మొదలు పెడుతుంటారు? ట్రీట్మెంట్ వాళ్ళు వస్తూనే మేము అడ్మిట్ చేసుకుంటాము. అడ్మిట్ చేసుకున్న తర్వాత ఇవి డిపెండెన్సీకి వచ్చేసి దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మేము ఏవైతే ఫిట్స్ వస్తున్నాయో వీళ్ళకు యాంగ్జైటీ వస్తుంది, యాంగ్జైటీ రాకుండా మేము లిబ్రియం, క్లోడైజిపాక్సైడ్ అనే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, అవి స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేస్తే వెంటనే వాళ్ళ కంట్రోల్లోకి వస్తారనమాట. సఫిషియెంట్ డోసు ఫస్ట్ హై డోస్ స్టార్ట్ చేస్తాము, గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తామన్నమాట. తగ్గించుకుంటూ వచ్చేసరికి వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఒకవేళ ఫిట్స్ వస్తే ఫిట్స్కి సంబంధించిన మెడికేషన్ కూడా ఇస్తాము. సో ఇంకా యాంగ్జైటీ ఉందనుకోండి, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటే వాటికి సంబంధించిన మెడికేషన్ కూడా ఇస్తాము. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10 to 15 daysలో వాళ్ళు రికవర్ అయిపోతారు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అర్లీగా డాక్టర్ దగ్గర తీసుకొస్తే అపాయం తగ్గుతుంది. ఇంటి దగ్గర ఉందనుకో కంటిన్యూస్ ఫిట్స్ రావడం వల్ల దీన్ని రమ్ ఫిట్స్ అంటారు అన్నమాట. సడన్గా మానేస్తే వచ్చే ఫిట్స్ను రావడం వల్ల వాళ్ళకి ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉంటుంది. మన ఈ మెంటల్ హాస్పిటల్లో కూడా మొన్న లాస్ట్ సారి కూడా చాలామంది రావడం జరిగింది. మహబూబ్నగర్లో కానీ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ బాధితులు ఎక్కువ మంది అవుతున్నారు కల్తీ కళ్ళు బారిన పడి. వాళ్ళని హాస్పిటల్ దాకా రాకుండా కూడా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ కొడుకులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలా వాళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు పేషెంట్లను?
ఎలా కంట్రోల్ చేయాలి అంటే ముందు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. ఇంట్లో వాళ్ళకి కానీ ఒక తీసుకునే వాళ్ళకి కానీ ఈ కల్తీ కళ్ళు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, ఈ నష్టం జరగకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా తీసుకోకుండా ఉండాలి. తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఊర్లలో కంటిన్యూస్గా డాక్టర్లు దొరకరు అక్కడ వెంటనే మళ్ళీ వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ హైదరాబాద్ కానీ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. షిఫ్ట్ చేయడానికి మధ్యలో ఈ టైంలో కూడా ఫిట్స్ రావడం వల్ల వాళ్ళకి ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. ఈ అవేర్నెస్ తీసుకురావాలి అంటే బేసిక్గా లోకల్ డాక్టర్స్ అంటే ప్రైవేట్ డాక్టర్స్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ వాళ్ళకు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. పిఎస్సీలలో కల్తీ కళ్ళు తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటివి, వాటి తాగడం వల్ల కంటిన్యూస్గా లాంగ్ రన్లో ఏముంటాయి, షార్ట్ టర్మ్లో ఏముంటాయి. షార్ట్ టర్మ్లో వాళ్ళకి వచ్చే ఇబ్బందులు, లాంగ్ రన్లో వచ్చే ఇబ్బందులు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్తే కొంతకాలానికి వాళ్ళకు రియలైజేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి. ఇది చెప్తూ పోతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కొద్దిగా రియలైజేషన్ వచ్చేసి స్టాప్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది రెగ్యులర్గా చేపట్టాలన్నమాట. ప్రతి పిఎస్సీ మండల్ లెవెల్లో, తాలూకా లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అది లోకల్ డాక్టర్స్ చేస్తే బాగుంటుంది. అంటే ఇంకా వాళ్ళు ఈ ఊబిలో నుంచి బయటికి రావాలన్నా కానీ లేదంటే ఎడిక్ట్ కాకుండా ఈ డైజోఫామ్ ఇవి కాకుండా ప్రత్యామ్నాయం ఏదైనా వేసుకుంటే బాగుంటుందా? ఇది బయట వాళ్ళు కూడా మేము మందు మానేస్తే మాకు కాళ్ళు చేతులు వణుకుతాయి సార్, మానేయడానికి లేదు, ఒకేసారి మానేయడానికి లేదు, కొద్దిగా తీసుకుంటాము, తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అది తప్పు. సడన్గా కూడా మానేయచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో కనుక మానేస్తే డాక్టర్ సబ్సిక్వెంట్గా మందులు ఇస్తాడు కాబట్టి సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి విత్డ్రావల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట. ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తే ఖచ్చితంగా కంట్రోల్ చేస్తారు. చనిపోతున్నారు కదా అప్పుడు, ఎందుకోసం ఆ సంఘటన జరుగుతుంది? అది ఏమైనా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్య వచ్చి ఏమన్నా వేరే క్యాన్సర్ వైపు ఏమైనా దారి తీసే అవకాశం ఉంటుందా? క్యాన్సర్ ఇమ్మీడియట్గా రాదండి. క్రానిక్గా 20 ఏళ్ళకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు తీసుకుంటే లివర్ చెడిపోయి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు పెద్ద యూజువల్గా రాదు క్యాన్సర్. ఇవన్నీ డ్రగ్స్ డేంజరే. దీనివల్ల ఏంటంటే రీబౌండ్ ఫినామినా అని ఒక డెవలప్ అవుతుంది. అదేమంటే సడన్గా మనిషి ఎగురుతూ ఉండడము, ఉన్నటువంటి జంప్. ఇప్పుడు మీరు చాలామంది చూసి ఉంటారు, జంప్ చేస్తూ ఉంటారు. యాక్సిడెంట్స్ కూడా యాక్సిడెంట్ డెఫినెట్గా ఇప్పుడు వెహికల్స్ డ్రైవ్ చేస్తే లారీలు కానీ ట్రక్కులు కానీ ఈవెన్ స్కూటర్లు కానీ రోడ్డు దాటుతున్నప్పుడు కూడా చాలా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ ఉండదు, వాళ్ళ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉండదు. సో అందువల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ హాస్పిటల్ అడ్మిట్ చేసినా కూడా వాళ్ళు ఎగురుతూ ఉంటారు అన్న మనుషులు, కాళ్ళు చేతులు ఇమ్మీడియట్గా. అంటే ఒక 2 మనుషులు ఉండాలి, వాళ్ళని రెస్ట్రైన్ చేయడం అంటారు అనమాట. కెమికల్ రెస్ట్రైనింగ్ అంటారు, ఫిజికల్ రెస్ట్రైనింగ్ అంటారు. కెమికల్ రెస్ట్రైనింగ్ అంటే మందులు ఇచ్చేసి సెడేట్ చేసి పడుకోబెడతాము. నెక్స్ట్ వచ్చేసి మనుషులు పట్టుకొని ఉండాలి. ఒక 2 days 3 days పట్టుకొని ఉంటే వాళ్ళు నార్మల్ అయిపోతారు. ఒక 1 week 10 daysలో రికవర్ అయిపోతారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. మానసిక వైద్యులు చెప్తున్నమాట ఏదైనప్పుడు మాత్రం కళ్ళుకు బానిసైన వాళ్ళు స్లోగా వాళ్ళు మానేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా అదే సమయంలో కొంతమంది వెంటనే తీసుకొస్తే కూడా పీకల్లోతూ అనారోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్ కూడా ఆపేసి వాళ్ళకు సరైన టైంలో వైద్యాన్ని అందిస్తే మాత్రం వాళ్ళు కోలుకునేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.